హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ ఫరిత. అందరూ బాగున్నారు కదండి? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ చాలా లేట్ అవుతుంది. అసలు ఏమైంది మీకు? ఏమైంది? ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని బోలెడు మెసేజెస్ వస్తున్నాయండి. కానీ ఏదో ఒక పని పడిపోయి ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ చేద్దామనుకొని ఏ రోజు చేయలేక ప్రతిరోజు పోస్ట్ పోన్ అవుతూ మరి ఎక్కువగా వీడియోస్ చేయలేకపోతున్నానండి. అయితే ఈ వీడియో చాలా లేట్ అయినప్పటికీ చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే, మాకైతే క్రిస్మస్ వచ్చేసింది కదండి సీజన్. అయితే ఈ క్రిస్మస్ సీజన్లో నేను ప్రతి సంవత్సరం కూడా ఒక 10 నుంచి 15 చీరల వరకు కొంటానని మీకు తెలుసు. ప్రతి సంవత్సరము ఆ షాపింగ్ కానీ, నేను కొన్నటువంటి చీరలు కానీ, వాటి ప్రైజెస్ కానీ అన్నీ మీ ముందు ఉంచుతున్నాను. అయితే నేను ఈ చీరలు ఎవరికి ఇస్తాను, ఏంటి అనేటటువంటి విషయాలు కూడా ప్రతి సంవత్సరం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ అనగానే నేను ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాను కాబట్టి ఆ హ్యాపీ మూమెంట్స్ని మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నానండి. ఇది వచ్చేసి నేను చెన్నై షాపింగ్ మాల్ అని కొత్తగా విజయవాడలో పెట్టారు కాబట్టి కొత్తగా ఉన్నప్పుడు మరి ఏదైనా మంచి ఆఫర్స్ ఉంటాయని చెప్పి ఈ షాప్కి వచ్చానండి. అయితే చక్కగా నా బడ్జెట్లోనే నేను అనుకున్నటువంటి రేట్స్లో మంచి మంచి చీరలు దొరికాయి. నేను ఏం చీరలు కొన్నాను ఏంటి అనేటటువంటిది కూడా మీకు చక్కగా నీట్గా అయితే చూపిస్తాను. అయితే ఈ వీడియోలో మీరు కలర్ఫుల్ చీరలు చూడొచ్చు. సిల్క్ చీరలు కానీ, కాటన్ చీరలు కానీ, పట్టు చీరలు కానీ నేను అన్నీ చూశాను కాబట్టి, నేను అన్ని వీడియో తీశాను కాబట్టి నాతో పాటు మీరు చూస్తూ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే దాని మీద ఉన్నటువంటి అక్కడ ప్రైస్ చూడండి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ప్రైస్ ఉంది కదండి. దగ్గర ఒక 50 రూపాయలు అటు 50 రూపాయలు, ఇప్పుడు 250 ఉంది, 350 వరకు కూడా ఉన్నాయండి. ఆ చీరలు 250లో కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక 100 రూపాయలు అటు ఇటుగా ఆ టేబుల్ మీద ఆ చీరలు. అలాగే ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ప్రైస్ ట్యాగ్ అనేది పెట్టారండి. ఆ ప్రైస్లో మనకి ఆ చీరలు అనేది చూపిస్తూ ఉన్నారనమాట. అయితే ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క ఆవిడ, ఒక సేల్స్ గర్ల్ నుండి మనకి చక్కగా అన్నీ విప్పదీసి బ్లౌజ్ వచ్చిందా రాలేదా, ఎంతవరకు ఉంది చీర, ఎలా ఉంది అని చెప్పి మనకైతే చక్కగా చూపిస్తూ ఉన్నారండి. అయితే నేను అడిగినప్పుడు వాళ్ళకి ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్కళ్ళు ఉంటారంటండి. వాళ్ళు నైట్ అయ్యేటప్పటికి ఎన్ని చీరలు అమ్మారు ఏంటి అనేది ఒక కౌంట్ ఉంటుందంట. దాన్ని బట్టి వాళ్ళకి ఏదో మనీ ఇస్తారంట. అయితే పొద్దున్నుంచి కూడా వాళ్ళు ప్రతి టేబుల్ దగ్గర వాళ్ళు 1-2 చీరలు మాత్రమే అమ్మారంటండి. ఒక టేబుల్ దగ్గర అయితే నేను చీరలు తీసుకుంటున్నప్పుడు ఆవిడ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పిందండి. ఎందుకంటే పొద్దున్నుంచి నేను ఏమీ అమ్మలేదండి, ఒక్కసారి మీరు ఎన్ని చీరలు తీసుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి, మీకు చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది థ్యాంక్స్ కూడా ఎంత మనస్ఫూర్తిగా చెప్తారో కదండి. చాలా సంతోషం అనిపించింది. సరే, ఆ అమ్మాయి అయినా హ్యాపీగా ఉంది కదా అని నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అయితే ఈ చీరల్ని నేను ఎందుకు ప్రతి సంవత్సరం కొంటూ ఉంటాను అంటే, నన్ను ఫాలో అయ్యేటటువంటి మీకు తెలుసు, కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి సంవత్సరం పండక్కి మనం చీర అయితే కొనుక్కుంటాం కదండి. అయితే నాకు ఆల్రెడీ ప్రతి సంవత్సరం అంతకుముందు సమ్మర్లో కొనుక్కున్నటువంటి చీర, ఎక్కడైనా నచ్చినటువంటి చీర, ఎవరైనా పెట్టినటువంటి చీర ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ పండక్కి అవసరం లేదులే, ఈ చీర మీద బ్లౌజు కుట్టించుకొని వేసుకుంటే చాలు అనిపిస్తుంది. కానీ మరి పండగ అంటే మనం బట్టలు కొనుక్కోవటమే కాదు కదండి, మన చుట్టూ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా మరి బట్టలు కొనివ్వాలి అనేటటువంటిది నా పాలసీ అనమాట. ఎందుకంటే మన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి చక్కగా పని కూడా హ్యాపీగా చేస్తారు. అలాగే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండగలము. వాళ్ళకి మరి ఏదో ఒకటి ఇస్తే అదే అసలైనటువంటి పండగలాగా ఉంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్ అండి. కాబట్టి నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే పని చేస్తూ ఉన్నాను. అయితే 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి క్రిస్మస్కి నేను ఏమేమి చీరలు కొంటున్నాను, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరము నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా ఒక గుర్తుగా ఉంటుందని చెప్పి, అలాగే మీకు కూడా ఒక మోటివేషనల్గా ఉంటుంది అని చెప్పి నేను చేస్తూ ఉన్నాను కదండి. అయితే ఈ చీరలు ఎవరి కోసం కొంటున్నాను అంటే, నేను ఎన్ని చీరలు కొన్నాను అంటే, ముందుగా మొత్తం ఒక 18 చీరలు కొని ఉంటానండి కరెక్ట్గా. నేను థంబ్నెయిల్లో 16 అని ఏదో రైమింగ్ కోసం పెట్టాను, కానీ మొత్తం అయితే కరెక్ట్గా 18 చీరలు అయితే కొన్నానండి.
దానిలో ఎవరికి ఏమిటి అనేది చెప్తాను. మరి 18 చీరలు 18 మందికి పెట్టేటప్పుడు ఎవరికి ఏది సూట్ అవుతుంది, వాళ్ళకి నచ్చుతుందా లేదా, వాళ్ళకి ఈ కలర్ బాగుంటుందా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంటారా లేదా, ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క చీరని చాలా జాగ్రత్తగా మరి వాళ్ళ వయసుకి తగినట్లుగా మరి కొనాలి అంటే చాలా కష్టమే అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే నేను కొనుక్కోవాలి అంటే అంతగా ఆలోచించను, వెళ్ళి ఏదో ఒకటి పట్టుకొని వచ్చేస్తాను. కానీ పక్కన వాళ్ళకి పెట్టాలి అనేటప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఎందుకంటే వాళ్ళకి నచ్చాలి కదా, మనకి ఎలా అయినా నచ్చుతుంది. మరి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కొనాలి అంటే వాళ్ళలాగా ఆలోచించి కొనాలి అనేటప్పటికీ నాకు చాలా కష్టం అనిపిస్తుందండి సెలక్షన్. అయినా మ్యాక్సిమం నాకు నచ్చిన వాటిల్లో వాళ్ళకి ఇది బాగుంటుంది, ఇది బెస్ట్ అనిపిస్తుంది అనేటటువంటి చీరను తీసి పక్కన పెట్టి వాళ్ళకైతే ఇస్తానండి. అయితే ఈ చీరలు ఎవరెవరికి ఇస్తాను, అసలు ఎందుకు ఇస్తాను అనేటటువంటి విషయాలు కూడా మీకు చెప్తాను. ఇదిగోండి, మీరైతే ఇప్పుడు కాటన్ శారీస్ చూస్తున్నారు కదా, కాటన్ శారీస్ కొద్దిగా పెద్దవాళ్ళ కోసం తీసుకున్నాను అనమాట. మరి 15 మందిలో ఒక 2-3 వచ్చేసి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాటన్ మాత్రమే వేసుకుంటారు, అదైతేనే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఒక 3 అయితే కాటన్ చీరలు తీసుకున్నాను అనమాట. ఇక ఈ చీరలు ఎవరెవరికి ఇస్తాను ఏంటి అనేటటువంటి విషయం కనుక నేను చెప్తే, ఫస్ట్ మా ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి అండి. ఎందుకు అంటే నాకు జనరల్గా పని మనిషి అనేది ఉండటం పెద్దగా ఇష్టం లేదు. కానీ ఒక అంట్లు వరకు ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటాను. అంట్లు వరకు తోమేసి వెళ్ళిపోతుందనమాట ఒక ఆవిడ. అయితే ఆవిడ మరి సంవత్సరం అంతా పనిచేసింది మన దగ్గర. మరి చివరికి ఈ సంవత్సరంలో మరి మన పండక్కి ఆవిడ సంతోషంగా ఉండాలి కాబట్టి ఒక చిన్న చీర ఇచ్చామనుకోండి, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి నేను ముందుగా పని మనిషికి ఒక చీర కొంటానండి. అది మా ఇంట్లో పనిచేసేటటువంటి మెయిడ్కి అనమాట. తర్వాత ఇంకా నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు అంటే, నెక్స్ట్ వచ్చేసి నాకు ట్యూషన్ పాయింట్ ఒకటి ఉందని తెలుసు కదండి మీ అందరికీ కూడా. నేను ప్రతిరోజు ట్యూషన్స్ చెప్తూ ఉంటాను, ట్యూషన్కి పిల్లలు వస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. మరి ఆ ట్యూషన్ అంతా కూడా మరి చక్కగా ప్రతిరోజు ఊడ్చి క్లీన్ చేయడానికి ఒక ఆవిడ ఉందండి. ఆవిడకి కూడా నేను ఒక చీర కంపల్సరీ ప్రతి సంవత్సరం కొంటూ ఉంటానన్నమాట. ఆవిడ కూడా మరి సంవత్సరం పాటు చక్కగా హ్యాపీగా పనిచేసినందుకు గుర్తుగా ఒక చీర కొంటానండి. ఆవిడకన్నమాట చీర. నా చుట్టూ పనిచేసేటటువంటి వాళ్ళు, నాకు ఉపయోగపడేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా ఒక చీర అయితే పెడతానండి. ఇంకొకటి ఎవరి కోసం అంటే, మా ఇంటి ముందు పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి. అయితే ఆల్రెడీ మేము మెయింటెనెన్స్ ఇస్తాం కాబట్టి మా ఓనర్ గారు చక్కగా దాన్ని క్లీన్ చేయించి ముందు వారానికి ఒకసారి కడిగిస్తూ ఉంటారు. ఆ కడగటానికి ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడకి నేను నెక్స్ట్ ఇంకొక చీర తీసుకుంటున్నానండి. అయితే ఇంకొకటి ఏంటి అంటే, మా కార్ వచ్చేసి కార్ పార్కింగ్ ఇక్కడ లేదండి. మేము వచ్చేసి వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కార్ పార్క్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అక్కడే కార్ పార్క్ చేసుకోవటము, అక్కడి నుంచే తీసుకోవటం, అక్కడి నుంచే మళ్ళీ తెచ్చుకోవటం చేస్తూ ఉంటాము. అయితే ఆ కారు చూసుకోవటానికి కానీ ప్రతిరోజు అక్కడికి వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ వాచ్మెన్ అనేది మాకు ఎప్పుడు కూడా ప్రతిరోజు కనపడటం, మాకు గేట్ తీయటము, గేట్ వేయటము, చక్కగా డోర్ తీయటము, డోర్ వేయటం అలాంటివన్నీ కూడా చెప్పకుండానే చేస్తూ ఉంటారండి. అందుకనే నేను ఆవిడకి కూడా ప్రతి సంవత్సరం ఒక చీర పెడతానండి. ఇంకొకటి వచ్చేసి కార్ క్లీనింగ్ అండి. వారానికి 2 సార్లు లేదు అంటే 3 సార్లు మా కార్ని చక్కగా క్లీన్ చేసి చక్కగా అద్దంలాగా మేము ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చక్కగా దాన్ని తయారు చేసి నీట్గా మేము వెళ్ళే టైంకి ఉంచేటటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి. వాళ్ళ మిస్సెస్కి కూడా నేను ఒక చీర అయితే కంపల్సరీ ప్రతి సంవత్సరం పెడతానండి. ఇకపోతే మా వాష్రూమ్స్ ప్రతి శనివారం మరి ట్యూషన్ పిల్లలు వాడుతూ ఉన్నటువంటి వాష్రూమ్స్ కానివ్వండి, మేము వాడేటటువంటి వాష్రూమ్స్ కానివ్వండి, వారానికి ఒక్కసారి లేదు అంటే వారానికి 2 సార్లు వచ్చి క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాడండి ఒక ఆయన. ఆ వీడియో కూడా మీకు ఒకసారి పెట్టాను. అయితే ఆ క్లీన్ చేసేటటువంటి అతని వైఫ్కి ప్రతి సంవత్సరం చీర పెట్టడం అనేది మనకి ఆనవాయితీగా వస్తుందండి. అలాగే ఇంకెవరికి పెడతాను అంటే, ఇకపోతే
ఇంకా మాకు ఇస్త్రీ బట్టలండి, మరి ఎవరికి ఇస్త్రీకి ఇంటికి వచ్చి తీసుకెళ్తారో నాకు తెలియదండి. మా ఏరియాలో నాకు మాత్రం నేను ఫోన్ చేయగానే వెంటనే 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటారు. బట్టలు చక్కగా లెక్క వేసుకుంటారు, తీసుకెళ్తారు, ఇస్త్రీ చేస్తారు, వస్తారండి. మరి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి అందరూ అంత బాగా పనిచేయకపోవచ్చు, కానీ నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు చక్కగా పనిచేస్తారు. నేను కూడా వాళ్ళని అలాగే ఫ్రెండ్లీగా చూసుకుంటాను కాబట్టి అలా చేస్తారేమో అనుకుంటున్నాను. అయితే అంత బాగా 2 మినిట్స్లో వచ్చి వెంటనే తీసుకెళ్ళి 1 గంటలో ఇస్త్రీ బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి అలా ఇప్పటి వరకు కూడా రిమార్క్ లేకుండా చేస్తుందండి. ఒకళ్ళైతే చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 10 సంవత్సరాల నుంచి ఆ ఇస్త్రీ ఆవిడకి కూడా నేను ప్రతి సంవత్సరము చీర అనేది పెడతానండి. ఇకపోతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ పనిచేస్తూ ఉందండి. మేము వెళ్ళేప్పుడల్లా చక్కగా పలకరించటం, మరి మేమందరం ఒకవేళ భోజనాలు ఏదైనా చేసుకున్నా తను ఉండటం చేయటం అలాంటివి చేస్తూ ఉంటుందండి. కాబట్టి ప్రతి సంవత్సరము మా ఆడపడుచు ఇంట్లో పని మనిషికి కూడా నేను ప్రతి సంవత్సరం చీర పెడతానండి. ఇంకపోతే మా మమ్మీ వాళ్ళకండి, మరి మా మమ్మీ వాళ్ళిద్దరూ చక్కగా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఉండి మరి ప్రతి పని చక్కగా చేస్తుంది కాబట్టి మరి మా మమ్మీ వాళ్ళ పని మనిషికి కూడా నేను ప్రతి సంవత్సరం చీర పెడతానండి. అలాగే మా అమ్మ వాళ్ళకి ఒక చాకలి ఆవిడ ఉంది, ఆవిడ బట్టలు ఉతుకుతుంది. ఆవిడకు కూడా మరి సంవత్సరం అవ్వగానే మరి చీర పెట్టాలి కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం చీర పెడతానండి. అలాగే మా పిల్లలు పనిచేస్తున్నటువంటి స్కూల్లో మరి మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటానికి మరి అక్కడైతే ఆయాలు ఉంటారు కదండి, జనరల్గా అయితే వాళ్ళకి పెట్టకూడదు అంటారు. అయినప్పటికీ మరి మా పిల్లలకి చూస్తుంది అనేటటువంటి కృతజ్ఞతతో ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండగ అనేటటువంటి పేరుతో మరి ఆ పండగ హ్యాపీనెస్ని పంచుకోవటం కోసము 3 ఆయాలు ఉంటారండి. వాళ్ళ 3కి కూడా ప్రతి సంవత్సరం ఇస్తానండి. ఇకపోతే ఇంకొక ఆవిడండి, లక్ష్మి అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడేంటి అంటే మా ఇంట్లో పనిచేసి ఇదివరకు ఇప్పుడు బాగా పెద్దదైపోయి ఓపిక లేక తను ఇంట్లోనే ఉంటుందన్నమాట. చాలా సంవత్సరాలు తను పనిచేసింది, బాగా చేసింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఆమెను గుర్తుపెట్టుకొని ఆమెను కలిసి మరీ చీర ఇచ్చి వస్తానండి నేను. ఇలాగా ప్రతి సంవత్సరము కొంతమంది అనేటటువంటిది నా దృష్టిలో ఉంటారండి. వాళ్ళందరికీ కూడా చీరలు ఇస్తూ ఉంటానన్నమాట. ఇలా మొత్తం నాకు ఒక 12-13 మంది అవుతారండి. ఇంకా 3-4 చీరలు ఎక్స్ట్రా పెట్టుకుంటే అది సడన్గా ఎవరో గుర్తులేని వాళ్ళు కానీ ఎవరైనా సరే మరి ఆ పండగ టైంలో వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎవరో ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి పెట్టడం కోసము నేను రిజర్వ్లో ఒక 3-4 చీరలు లేదంటే 2-3 చీరలు కంపల్సరీ ఉంచుకుంటానన్నమాట. అలా ప్రతి సంవత్సరము మరి అందరు ఎలా చేసుకుంటారో క్రిస్మస్ నాకు తెలీదు, మీ పండగలు మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలీదు. కానీ నేను మాత్రం ఈ పండగ షాపింగ్ని ముందు నేను చీర కొనుక్కోవటము, లేదు అంటే నా పిల్లలకి బట్టలు కొనటము, లేదు అంటే మా హస్బెండ్కి బట్టలు కొనటం కాదండి. ఫస్ట్ నేను చేసేటటువంటి పని ఈ చీరలు కొన్న తర్వాతే పండగ షాపింగ్ మా ఇంట్లో వాళ్ళకి షాపింగ్ చేయటం అనేది మొదలు పెడతానన్నమాట. దానిలోనే హ్యాపీనెస్ ఉంది. మరి నాకైతే అందులోనే హ్యాపీనెస్ ఉంటుందండి. ఎందుకంటే మన చుట్టూ వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళని ఉంచితే చక్కగా మనకి కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు కూడా అన్ని పనులు చకచకా అయిపోతాయి అని చెప్పి ఒక ఇదండి. కాబట్టి నేను అలా ప్రతి సంవత్సరం కూడా అలా గుర్తుంచుకొని చేస్తానన్నమాట. అయితే ఈ నేను ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది అక్క మాకు ఇవ్వచ్చు కదా, ఇంకా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పి మీరు రకరకాలుగా కామెంట్స్ అయితే పెడుతున్నారండి కొంతమంది. కానీ ఇది నా బడ్జెట్, నాకు నచ్చినట్లుగా మరి నా ఆలోచన ప్రకారంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. నేను ఇప్పుడు ఏదో 10 మందికి చీరలు పెట్టేశానని చెప్పి మీరు అడగటం అనేది సరైనది కాదు కదండి. మీకు చేతనైతే మీకున్న దానిలో మీరు కూడా పక్కన వాళ్ళకి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. దానిలో ఉన్నటువంటి ఆనందమే వేరండి. కాబట్టి ఈ పండగకి ఇదే కాదండి, ఇంకా చాలా చాలా మీకు చెప్పాల్సినవి ఉన్నాయి. అలాగే నేనేం చీరలు కొనుక్కున్నాను ఏంటి అనేవన్నీ కూడా మీకు అన్నీ తీసి చక్కగా క్లియర్గా ఇంట్లో చూపిస్తాను, వాటి రేట్స్ చెప్తాను. అలాగే పండగకి ఇంకా ఈ చీరలనే కాదండి, ఇంకా చాలా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. మీరు మరి మీ పండగలను ఎలా చేసుకుంటారో మీకు తెలుసు, కానీ మేము ఎలా చేసుకుంటామో అది కూడా మీకు
మీరు చూస్తే మరి మీకు కూడా అదొక ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని వాచ్ చేసి మరి ఇంకా ముందు ముందు వీడియోస్, ఇలాంటి వీడియోస్ రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అయితే ఇంతకాలము వీడియోస్ ఎందుకు చేయట్లేదు రీజన్ చెప్పాను. ఇక ముందు రెగ్యులర్గా చేయాలి అని నేను అనుకుంటున్నాను. ప్రతిసారి అలాగే అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. కానీ ఈ కొత్త సంవత్సరం రాబోతుంది, వచ్చే సంవత్సరం అయినా సరే నేను ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ చేయాలి అని గట్టిగా అయితే డిసైడ్ చేసుకున్నానండి. మరి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. ఇకపోతే ఈ చీరలు చక్కగా నా బడ్జెట్లో రీజనబుల్గా వచ్చినవి, ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ట్రై చేస్తున్నాను. ఒకసారి వస్త్రలతలో కొన్నాను, ఒకసారి వేరే వాళ్ళ దగ్గర కొన్నాను, ఇప్పుడు వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో కొన్నాను, ఒకసారి చందన బ్రదర్స్లో కొన్నాను. ఇది ఎవరో కొనమంటే ఏదో చేయమంటే చేసేటటువంటి వీడియోస్ అయితే నేను చేయనండి. నా మనసుకు నచ్చి నేను షాపింగ్ చేసుకోవాలి కాబట్టి నేను చేసినటువంటి వీడియోస్. అయితే నా మాటలతో పాటు మీరు ఈ చీరలన్నీ చూసేసారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ చీరల్లో మీకు ఏది నచ్చిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏమేమి కొనుంటానో కూడా మీకు ఐడియా ఉంటే నా టేస్ట్ని బట్టి మీరు వాటిని కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అయితే ఇంకా మీరు సేవింగ్ వీడియోస్, మనీ సేవింగ్ వీడియోస్, గోల్డ్ సేవింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా ముందు చాలా రాబోతూ ఉన్నాయి. అయితే క్రిస్మస్ వ్లాగ్స్, క్రిస్మస్కి ఏమేం చేసుకుంటారు రెసిపీస్, అవి మాకే కాకుండా మీకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటివి రాబోతూ ఉన్నాయండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలా ఉన్నాయన్నమాట. వీటిల్లో రకరకాలు ఉన్నాయి. అయితే నేనైతే దేన్ని కొనలేదండి, ఎందుకంటే మీకు తెలుసు కదా నా సంగతి. నేను అయితే ఏమీ కొనుక్కోలేదు. కాకపోతే మీకోసం ఒక చిన్న క్లిప్ అలా తీసి యాడ్ చేశాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా కింద ఉన్నాయన్నీ 700, 800లో ఉన్నాయి, పైన ఉన్నాయన్నీ కూడా 3000, 4000లో ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మరి చీరలు చక్కగా మనము ఒక్కొక్క చీర చక్కగా నిదానంగా చూద్దాం.